కవి, రచయిత, సామాజిక సేవ, నంది అవార్డు గ్రహీత, ప్రజాసేవ పరిరక్షణ అవార్డు గ్రహీత, గల్ఫ్ ముదిరాజ్ సంఘం కోఆర్డినేటర్ కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోడేటి సత్యం ముదిరాజ్ గారిని ఈరోజు బీవీపేట ముదిరాజ్ సదర్ సంఘం ఆదరణలో బీవీపేట ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసుకుని సన్మానించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 12 వార్డుల కులం పెద్ద మనుషులు, ముదిరాజ్ బంధువులు, ముఖ్య అతిథులు, ఆగంపాడు ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొక్కం సీను ముదిరాజ్ పార్టీలకు అతీతంగా సత్యం ముదిరాజ్ గారిని సన్మానించుకోవడం జరిగింది. తోడేటి అంజవ్వ ఇద్దరికి కలిసిన నేను ఒక 3వ సంతానం. మా అన్న తోడేటి రాములు ముదిరాజ్, మా అక్క తోడేటి ఎల్లవ్వ ముదిరాజు. మేము ఈ గ్రామంలో బ్రతికి ఇంకా ఏమీ చేయలేము, ఇక్కడ మనం ఎదగలేము అనే ఆలోచనతో మేము హైదరాబాద్ పోవడం జరిగింది. హైదరాబాద్ పోయిన తర్వాత ఊరికి ఏం చెయ్యాలి అని, నేను ఏం చెయ్యలేను కదా, కనీసం ఊరు పేరైనా నేను పెట్టుకుంటాను అని ప్రతి దగ్గర నేను ఎక్కడెళ్ళినా కానీ నా పేరు చివర ఎప్పుడు తోడేటి సత్యం ముదిరాజు బీవీపేట అని రాసి ఉంటుంది. అది కూడా మీరందరికీ ప్రతి ఒక్కరూ అదే విధంగా మీరు కూడా అలాగే పెట్టుకోవాలి. ముదిరాజ్ అని పెట్టుకోవడానికి మనం ఎందుకు పెట్టుకుంటే ఏమి లాభం అనంటే, మనం రేపు రాబోయే తరాన్ని 20 సంవత్సరాల కోసం కలలు కంటున్న మాలాంటి యువత, మాలాంటి కలలు కన్న వాళ్ళు, కళాకారులు, రచయితలు ప్రతి ఒక్కరూ కలలు కనే రోజు 20 సంవత్సరాల కోసం ఈరోజు కలలు కంటున్నాం. ప్రతి ఒక్కరూ మన బారసాల వేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు మనము రాజయ్య, నరసయ్య, సత్తయ్య అని కాకుండా సత్తయ్య ముదిరాజు, రాజయ్య ముదిరాజు, ఏ పేరు పెట్టినా ముదిరాజు అని పెట్టండి. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన స్టూడెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, మరియు 18 సంవత్సరాలు నిండిన కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు తీసుకునే ఓటర్ ఐడి కార్డు మీద ఇప్పుడు మీ పేరుతో పాటు ముదిరాజ్ అని కూడా రాయండి. మనకు విజయం ఎందుకు రాదో నేను చూస్తాను. 20 సంవత్సరాల తర్వాత మన రాజ్యం ఎందుకు రాదో నేను చూస్తాను. మీరు నిజంగా అందరికీ కులం మీద భక్తి ఉన్నా, అభిమానం ఉన్నా, మీరు ఎవరైనా సరే ఈ 20 సంవత్సరాల లోపల మీరు కార్డు తీసుకునే ప్రతి ఒక్కరు పేరు చివరన ముదిరాజ్ అని రాయండి. నేను కవి, రచయితగా, సామాజిక సేవగా నేను ఎప్పుడు మన ఊరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా నాతో సాధ్యమైనంత వరకు నేను సేవ చేయడానికి మీ అందరి ముంగట నేను ఎప్పుడూ ఉంటానని మీ అందరికీ సజీవంగా సన్మానిస్తున్నాను. రేపు మనం చేయబో కార్యక్రమంలో కూడా ఈ 100 సంవత్సరాల చరిత్ర రాయడం కోసము నేను ఈరోజు కూడా మన అధ్యక్షులు మరియు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగం పాండన్న గారు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానన్న.